రఘురామకృష్ణరాజుని గతంలో సిఐడి కస్టడీలో అంతమొందించేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్స్లో పేర్కొన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న రఘురామ గుండెపై కూర్చొని బాదారని రిపోర్టులో తెలిపారు. రబ్బర్ బెల్టులతో కాళ్లు చేతులు కట్టేసి కొట్టారని వివరించారు. ఈ కేసు వెనుకున్న పెద్దలు బయటకు రావాలంటే విజయపాల్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా పిటిషన్ వేయాలని గుంటూరు కోర్టు ఆదేశించింది. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుని కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ని బుధవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అనేక కీలకాంశాలతో 11 పేజీల రిపోర్టుని కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 31 మంది సాక్షుల్ని విచారించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. వీరిలో కొంతమంది సాక్షులు న్యాయమూర్తి ఎదుట 164 సెక్షన్ కింద వాంగ్మూలమిచ్చారు. వీరిలో రఘురామ కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది, సిఐడి అధికారులు, డ్రైవర్లు, సిఐడి కార్యాలయం సెంట్రీ సిబ్బంది, జీజీహెచ్ వైద్యులు, వీఆర్ఓలు ఉన్నారు. రఘురామని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన రోజున రాత్రి సమయంలో 4 వ్యక్తులు మాస్కులు ధరించి నెంబర్ లేని వాహనంలో సిఐడి కార్యాలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. వాళ్లు వచ్చిన కొద్దిసేపటికే గదిలో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయని, ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది విచారణలో తెలిపినట్లు వివరించారు. ఆ రోజు రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య 4 వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్లు కట్టుకుని నెంబర్ ప్లేటు లేని వాహనంలో వచ్చారని మరో ఏఎస్ఐ చెప్పినట్లు పేర్కొన్నారు. విజయపాల్ డ్రైవర్ని ప్రశ్నించగా హైదరాబాద్ వెళ్లడం, రఘురామని నిర్బంధించి తీసుకురావడం గురించి వివరించినట్లు తెలిపారు. అరెస్టు సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రఘురామ కుటుంబ సభ్యులతో కూడా విజయపాల్ దురుసు ప్రవర్తన, అసభ్య పదజాలం వాడినట్లు పోలీసులు తెలిపారు. రఘురామ అరెస్టు సమయంలో ఆయన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించి అరెస్టుకు ముందు ఎలాంటి గాయాలు లేవని, ఫిట్గా ఉన్నారని నిర్ధారించుకున్నారు. అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి ఒత్తిడి తీసుకురావడంతో తప్పుడు నివేదిక ఇవ్వాల్సి వచ్చిందని పలువురు ప్రభుత్వ వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. అప్పటి సిఐడి ఐజీ సునీల్ కుమార్ జీజీహెచ్ కు వెళ్లి అక్కడి వైద్యులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. అప్పటి జైలు వైద్యాధికారి రఘురామ 2 కాళ్లపై కమిలిన గాయాలు ఉన్నాయని చెప్పినట్లు తాజా విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీంట్లో కుట్ర పూర్తిగా ఉంది, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. పైన వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళ హైకమాండ్ ఎవరనేది ఇంకా ఇప్పుడు వస్తుంది. A3గా పాత దిదెన్ సీఎం అతని పేరు కూడా ఉంది. మామూలుగా అయితే 10 సంవత్సరాల శిక్ష. అదే ఇన్సిడెంట్లో కానీ ఏదైనా దెబ్బలు తగులుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పడే అవకాశం ఉంది. ఆ టార్చర్ సామాన్యమైన టార్చర్ కాదు, చాలా విపరీతంగా, ఇంకేం లేదు, చంపాలనే ఉద్దేశం మీద ఒక బలమైన వ్యక్తి ఆయన పైన కూర్చొని 2 చేతులతో బాగా అదిమి కొడుతూ ఉండగా ఆ విధంగా ఆ టార్చర్ తో ఆయన అప్పటికే ఆయన ఒక 1 మంత్ క్రితము ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నారని వాళ్ళందరికీ తెలుసు ముద్దాయిలకి. ఈ దెబ్బలు తగినంత వల్ల ఆ హార్ట్ ఎలిమెంట్ మీద చనిపోతాడు అనే దాని మీద కవర్ చేసుకొని అదే చంపాలనే ఉద్దేశం మీదనే ఆ రోజు రాత్రి అతన్ని టార్చర్, సామాన్యమైన టార్చర్ కాదు, కస్టోడియల్ టార్చర్. ఎలాగా క్రిమినల్స్ని కొడతారో అట్లాగా పెద్ద పెద్ద రాడ్లు తీసేసుకొని అరికాళ్ళు పైనంతా కూడా కొట్టి ఉండటం జరిగింది. సిఐడి కార్యాలయంలో రఘురామని చిత్రహింసలకు గురిచేసిన గదిని దర్యాప్తు అధికారి పరిశీలించారని, సిఐడి అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిన దెబ్బలకు ఆయన పడుకున్న మంచం కూడా విరిగిపోయిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సిఐడి కార్యాలయ సెంట్రీని విచారించగా అప్పటి ఐజీ సునీల్ కుమార్ ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారని తెలిపారు. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత మళ్లీ వచ్చి ఆ రోజు విధుల్లో ఉన్న వారందరితో కస్టడీలో ఎలాంటి హింస చోటు చేసుకోలేదని, బలవంతంగా రాయించుకున్నారని పేర్కొన్నారు. దాడి విషయం బయటకొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సునీల్ కుమార్ తమను బెదిరించారని సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. రఘురామ సిఐడి పోలీసుల వద్ద తాను చేసిన నేరాన్ని 2 వీఆర్ఓల సమక్షంలో అంగీకరించినట్లు అప్పట్లో నమోదు చేశారు. ఆ ఇద్దరిని విచారించగా అలాంటిదేమీ జరగలేదని, ఆయన చరవాణిని కూడా స్వాధీనం చేసుకోలేదని తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. కేసులో 4వ నిందితుడిగా ఉన్న విజయపాల్ ఐపీసీ 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34 సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుట్ర, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగి చట్ట ఉల్లంఘన, తీవ్రమైన ఆయుధాలతో గాయపరచడం, ప్రభుత్వ అధికారి ఉండి తప్పుడు నివేదికలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడిన విజయపాల్ కఠినమైన శిక్షలకు అర్హులని స్పష్టం చేశారు. విజయపాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
విజయపాల్ విచారణకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెబుతూ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొందరు పెద్దల పాత్ర తేలాలంటే విజయపాల్ ని కస్టడీకి ఇవ్వాలని కోర్టుని కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో మరికొందరు నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరికొంతమంది వాంగ్మూలాన్ని ఈ నెల 30న నమోదు చేయనున్నట్లు వివరించారు.